హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దుమ్ము లేపుతున్నాడు. టెంపర్ అనే రీజనల్ మూవీ నుండి తన బాక్సాఫీస్ దండయాత్రని, దేవర అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ వరకు తన జైత్రయాత్రని కొనసాగించాడు. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాని సైతం తన మాస్ క్రేజ్తో బ్లాక్ బస్టర్ చేయగల మాస్ ఇమేజ్, స్టార్డమ్ ఆయన సొంతం. RRR మూవీతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ పైన తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ దేవర మూవీతో సోలో పాన్ ఇండియన్ హీరోగా విజృంభించాడు. పూర్ పబ్లిసిటీ అయినా, నెగిటివిటీ, ట్రోలింగ్ తీవ్ర స్థాయిలో ఫేస్ చేసిన దేవర సినిమాని బ్లాక్ బస్టర్ చేసి ఎక్కడైనా సరే తన స్టార్డమ్కి తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇది నాదే, అది నాదే, ఇదంతా నాదే, నేను లేకుంటే రాజమౌళి లేడు అంటూ తెగ బిల్డప్ ఇచ్చిన శరణమన్నయ్య వరుసగా 2 డిజాస్టర్లతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ పైన పిడిగుద్దులు గుద్దాడు. RRR మూవీతో అన్నయ్య వేసిన అల్లూరి గెటప్ చూసి నార్త్ ఆడియన్స్ అందరూ అన్నయ్య వెంట పడ్డారని పిఆర్ టీం తెగ జాకీలేసింది. కట్ చేస్తే గేమ్ చేంజర్ సినిమాకి పీక్ పబ్లిసిటీ చేసిన వీక్ కలెక్షన్స్ రాబట్టి భారీ ఫేక్ పోస్టర్ దించాడు. మేము ఎన్నో మోసాలు చేశాం, కానీ ఇలాంటి మోసం ఎప్పుడూ చేయలేదని బాలీవుడ్ వాళ్ళు సైతం ముక్కులో ఏలేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం డబ్బాలు కొట్టుకోకుండా, విమర్శలకు రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం దిక్కులు చూసింది. ఫ్లాప్ టాక్తో ఈ బీభత్సం ఏంట్రా బాబు అని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా దేవర విజయాన్ని నిలబెట్టాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ గేమ్ చేంజర్ని ఫ్లాప్ చేసి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తే రిలీజ్ రోజు మధ్యాహ్నానికే థియేటర్స్లో లేకుండా పోయేలా శరణమన్నయ్య అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక చేసేదేముంది? ఇక ఎన్టీఆర్ మాత్రం సైలెంట్గా అన్ఎక్స్పెక్టెడ్ కాంబోస్ని సెట్ చేసుకొని మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్తో మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. వాటిలో ముందుగా వచ్చేది చెప్పుకోవాల్సింది వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ నెవర్ బిఫోర్ అనే రేంజ్లో ఉన్నట్లు సమాచారం. పైగా మాస్ క్రేజ్లో కానీ, యాక్టింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ ఎన్టీఆర్ కింగ్ అనే చెప్పాలి. అలాంటి ఎన్టీఆర్తో ఈక్వల్గా హృతిక్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కింద మీద పడుతున్నాడని తెలుస్తోంది. రీసెంట్గా 500 మంది డాన్సర్స్తో కనీ విని ఎరుగని రీతిలో ఒక సాంగ్ని షూట్ చేస్తున్నారు. ఇది ఏకదాటిగా 6 రోజులు పైగానే షూట్ చేస్తారంట. మరి ఎన్టీఆర్ ఎనర్జీని, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని, స్క్రీన్ ప్రజెన్స్ని హృతిక్ ఏమాత్రం మ్యాచ్ చేస్తాడో చూడాలి. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్లో ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తాడని బయట టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది టీజర్ రిలీజ్ చేస్తే కానీ క్లారిటీ రాదు. మొత్తానికి తారక్ హృతిక్ మధ్య ఫేస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇక మరోటి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోయే డ్రాగన్ మూవీ ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా పైన హైప్ మామూలుగా లేదు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో, మాస్ ఎలివేషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్, అలాంటి వీరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్రజెంట్ ఈ సినిమా పైన ఉన్న హైప్ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్ హైప్. రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాకి హై ఎలివేషన్ ఇచ్చారు. సినిమా కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంటుందని, ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా దుమ్ము దుమారం చేస్తుందని, ఇది వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేయని హై వోల్టేజ్ ఫిలిం అని చెప్తున్నారు. మైత్రి వాళ్ళు చెప్పారంటే అది చిన్న విషయం కాదు. పుష్ప 2 విషయంలో కూడా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. అసలు సినిమా రేంజ్ ఏంటో మీరు అంచనా వేయలేరు అన్నారు. వాళ్ళు చెప్పినట్టే ఇండియన్ బాక్సాఫీస్ని తుక్కు రేగొట్టింది పుష్ప 2. 1800 కోట్ల కలెక్షన్స్తో ఊచకోత కోసింది. అలాంటిది ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమాకి వాళ్ళు ఎలివేషన్ ఇవ్వడంతో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ నెవర్ బిఫోర్ అనే స్థాయికి వెళ్ళిపోయాయి. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ జత అయితే ఆ బీభత్సం మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పటికీ ఆ రీజనల్ మూవీస్తో బ్లాక్ బస్టర్లు సాధించి డబుల్ హ్యాట్రిక్ని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. RRR మూవీతో పాన్ ఇండియన్ హిట్ అందుకొని, దేవర మూవీతో ఇంకో పాన్ ఇండియన్ హిట్ అందుకున్నాడు. ఇక వార్ 2 హిట్ అయిందంటే పాన్ ఇండియన్ లెవెల్లో ఫస్ట్ హ్యాట్రిక్ అందుకున్న హీరోగా చెరిగిపోని రికార్డ్ పెడతాడు ఎన్టీఆర్. ఇక డ్రాగన్ మూవీ హిట్ అయితే ఆ రికార్డుని, ఆ స్టేటస్ని, ఆ స్టార్డమ్ని ఇక ఎవ్వరూ అందుకోలేరు. ఇక నెంబర్ 1 ఎవరు అనే క్వశ్చనే ఉండదు. ఇదిలా ఉంటే గ్లోబల్ లయన్ బాలయ్య కూడా వరుస విజయాలతో బాక్సాఫీస్ని షేక్ చేస్తూ రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. ఒక పక్క చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా డ్యాన్సులు, రొమాన్స్ అంటూ చాదస్తపు మూసధోరణిలో కొట్టుకుపోతుంటే, బాలయ్య మాత్రం ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు, డిఫరెంట్ కాన్సెప్టులతో ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీతో ఇంకో బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు. థియేటర్స్ ఇవ్వకపోయినా, ప్రమోషన్లు సరిగ్గా చేయకపోయినా, ఒక పాన్ ఇండియన్ హై బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ బరిలో ఉన్న, ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా గట్టి పోటీ ఇచ్చిన డాకు మహారాజ్ మూవీని తన మాస్ క్రేజ్తోనే బ్లాక్ బస్టర్ చేశాడు. అది కూడా ఒక పక్కా మాస్ మూవీతో. థియేటర్స్లో బాక్సాఫీస్ని షేక్ చేసిన డాకు మహారాజ్ రీసెంట్గా ఓటీటీలో కూడా దుమారం లేపుతోంది. ఏకంగా ప్యాన్ వరల్డ్ రేంజ్ బీభత్సం చేసింది. పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలకి సాధ్యం కాని స్థాయిని బాలయ్య డాకు మహారాజ్ మూవీతో అందుకున్నాడు. నెట్ఫ్లిక్స్ని షేక్ చేసి పడేస్తున్నాడు. ఇప్పటికే నెంబర్ 1గా నిలబెట్టాడు సినిమాని. ఇలా ఓటీటీని అల్లాడిస్తున్న థియేటర్స్లో కూడా 50 రోజులు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంది సినిమా. 10 సెంటర్స్లో 50 రోజుల రన్ని కంప్లీట్ చేసుకుంది డాకు మహారాజ్. ఇది నిజంగా బాలయ్య స్టార్డమ్కి నిదర్శనమనే చెప్పాలి. ఇప్పుడు అఖండ 2 మూవీతో ఏకంగా పాన్ ఇండియా మీదనే పడబోతున్నాడు. కరోనా సిచ్యువేషన్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన అఖండకి ఇది సీక్వెల్. శరవేగంగా భారీ బడ్జెట్తో రూపొందుతోంది అఖండ 2. ఇప్పటికే హై యాక్షన్ సీక్వెన్సెస్ని కంప్లీట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టీజర్ వచ్చే నెలలో ఉండబోతుంది. ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ ప్రభంజనం పాన్ ఇండియాని తాకడం ఖాయం. ఈ విధంగా బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా పాన్ ఇండియన్ సినిమాలతో యమ జోరు మీద ఉన్నారు. మరి అఖండ 2 ఎన్టీఆర్ డ్రాగన్ ఎంత వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.